నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 347 నామము విమల. ప్రతిపదార్థం విసర్జించినటువంటి మల అజ్ఞానము లేనటువంటిది, అజ్ఞాన రూపమైన మాలిన్యం లేనిది, ఆవిద్య మాలిన్యం లేనిది. విగతో మాల ఆవిద్యకు యస్యాసహ విమల. ఏ విధమైన మలము లేనిది, కేవలం శుద్ధ జ్ఞాన రూపిణి. మలములు 3 రకాలు: అనవ మల, కార్మిక మల, మాయిక మల. ఇవి అనవ మల స్థూల దేహానికి సంబంధించింది, మాయిక మల సూక్ష్మదేహానికి సంబంధించింది, కార్మిక మల కారణ దేహానికి సంబంధించింది. ఈ రకమైన మలత్రయము లేనిది. మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి 10 సంస్కారాలు చేయాలి. అలా చేస్తేనే ఆ మంత్రాలు విమలములు అవుతాయి. ఈ సంస్కారాలు వరుసగా జనన జీవన తాండన బోధన అభిషేక విమలీకరణము ఆప్యాయన తర్పణ దీపన గోపనములు. పరమేశ్వరికి అటువంటివి ఏవీ అవసరం లేదు. ఆమె షోడశ మంత్ర స్వరూపిణి, అందుచేత విమల అనబడుతుంది. ఈ శరీరంలోని అజ్ఞానం అనే అసుర సంపదను పరమేశ్వరి సంహరించడం వల్ల జ్ఞానం అనే దైవ సంపద కలుగుతుంది. ఈ సంపద విమలమైనది, నిర్మలమైనది, స్వచ్ఛమైనది. ఈ సంపద అనే మాత విమల అనే నామంతో రూపం దాల్చింది. వాస్తుశాస్త్రంలో గృహాల నామాలను వర్ణించి చెప్పేటప్పుడు ధ్రువము, నందము, నిదానము, ధ్యానము, జయము, కాంతము, విపులము, విజయము, సుముఖము, విమలము, మనోహరము అని గృహాల పేర్లు చెప్పబడ్డాయి. వాటిలో విమలం అనే గృహ స్వరూపురాలు శ్రీమాత. పద్మపురాణంలో దేవీ తీర్థాలలో పురుషోత్తమ తీర్థమందు విమల అనే పేరుతో దేవీమూర్తి గలదని చెప్పబడింది. అట్టి దేవి స్వరూపురాలు ఓం విమలాయ నమః. త్రక్షాకరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. Thank you.